వెల్కమ్ టు పెళ్లి వ్లాగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తే కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. నేను ఆల్రెడీ పెళ్లి కూతురు ఫంక్షన్, హల్దీ, మళ్ళీ సంగీత్, మెహందీ ఇవన్నీ ఏం జరిగాయి ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే అవి చూసేసి ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి పెళ్లి రోజు ఈవినింగ్ పూట మనం డైరెక్ట్ ఫంక్షన్ హాల్ కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లి కూతురు అయితే దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఇంకా మా మామయ్య కూడా రెడీ అయిపోయారు. ఇంకా సో మా మామయ్యని అయితే వీడియో తీసాను, అంటే ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకొని వాచ్ అయితే పెట్టుకున్నాడు. ఇంకా వీడియో తీద్దామని చెప్పి మా మామయ్యని అయితే వీడియో తీసాను. ఇంకా డైరెక్ట్ గా ఫంక్షన్ హాల్ కి అయితే ఒక 5 మెంబర్స్ అయితే ఇంకా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఫంక్షన్ హాల్ కి అయితే ఇంకా మొత్తం ఫంక్షన్ హాల్ ఖాళీగా ఉంది. ఇంకా సో పెళ్లి కూతురు మేము ఎందుకు త్వరగా వెళ్ళామంటే ఇంకా పెళ్లి కూతురు రెడీ అవడానికి ఒక మేకప్ వాళ్ళని అయితే మాట్లాడారు. అంటే శారీ డ్రేపింగ్ కానీ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్నిటికీ ఒక ఆమె అయితే వచ్చారు. ఇంకా ఆమె రెడీ చేశారు. ఇంకా తర్వాత నేను బయటకు వచ్చేసి ఇట్లా డెకరేషన్ అయితే వీడియో తీశాను. డెకరేషన్ ఇదంతా చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పటికి ఎవరు రాలేదని చెప్పాను కదా, ఇంకా మా మామయ్య కూడా మాతోనే వచ్చేసారు. నెక్స్ట్ ఇంకో కార్లో వచ్చేసాడు. ఇంకా డైరెక్ట్గా కూర్చున్నాడు అనమాట, ఇలా ముందు కూర్చొని ఉన్నాడు. ఇంక మా మామయ్యని కూడా వీడియో తీశాను. మా మామయ్య కూడా ఇంకొక వాచ్ పెట్టుకొని వైట్ అండ్ వైట్ అయితే వేసుకున్నాడు. నన్ను వీడియోస్ తీయండి అది ఇదని చెప్పి అంటున్నాడు. సర్లే అని చెప్పి ఆయన్ని కూడా వీడియో తీశాను. ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అనిపించింది. అంటే శారీ డ్రేపింగ్ అండ్ మేకప్, అదే పూల జడ అదన్నీ మొత్తం మేకప్ వాళ్ళే రెడీ చేశారు. నాకు ఓవరాల్గా అయితే గుడ్ అనిపించింది. ఇంకా శారీ డ్రేపింగ్ ఇంకా బాగా చేయొచ్చు అన్నట్లయితే అనిపించింది. ఓవరాల్ అయితే గుడ్. ఇంక ఇట్లా ఏం రెడీ అవుతూ ఉంది. ఆపోజిట్లో అయితే ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకేం చెప్పారంటే, యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు రిసెప్షన్ ఉంది, మీరు రిసెప్షన్కి డైరెక్ట్గా రెడీ అయిపోండి, కాకపోతే పెళ్లి శారీనే కట్టుకోమని చెప్పారు. ఇంకా సో అందుకే ఇది వచ్చేసి పెళ్లి శారీ తంది. ఇంకా అందుకే డైరెక్ట్గా పెళ్లి శారీయే కట్టుకొని తనైతే రెడీ అయిపోయింది. కాకపోతే ఏమైందంటే టైం అయిపోయిందని డైరెక్ట్గా పెళ్లిలోనే కూర్చోబెట్టి పూజ చేయించేశారు పెళ్లి కొడుకుని అయితే. ఇంకా రిసెప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సేమ్ మా మ్యారేజ్ అప్పుడు కూడా అంతే, మాది మిడ్-నైట్ 1కి అలా మ్యారేజ్ కాబట్టి రిసెప్షన్ అయితే చేద్దాం, వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేస్తారు అని చెప్పి రిసెప్షన్ అనుకున్నాము. కాకపోతే అది లేట్ అయిపోయి డైరెక్ట్ మేము కూడా పెళ్లిలో కూర్చున్నాం అనమాట. మాది రిసెప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. అంతే ఫంక్షన్స్ అప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కొంచెం టైం అయిపోతుంది, అవి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నో వరీస్. అట్లా అయితే తర్వాత తను రెడీ అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని పిక్స్ వీడియోస్ అవి అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ రెడీ అయ్యాను అంతే. రెడీ అవటం అంటే ఓన్లీ లిప్స్టిక్ వేసుకున్నాను, జస్ట్ బేసిక్స్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, పౌడర్, లిప్స్టికే వేసుకున్నాను. నేను ఫుల్ మేకప్ ఏం వేసుకోలేదు, కానీ నైట్ దాకా చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి నేను పెళ్ళి అవుతుందిగా అప్పటికి ఇంకా ఎవరు రాలేదు ఇంటి దగ్గర నుంచి. అందరు వచ్చాక రెడీ అవుదాం అనే వేలో నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు, సేమ్ శారీ మీద అయితే ఉన్నాను. ఇంకా అప్పటికి కొంచెం సేపు అయ్యేసరికి ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. అంటే అటు సైడ్ చుట్టాలు, ఇటు సైడ్ చుట్టాలు ఉంటారు కదా, సో ఆల్మోస్ట్ అందరు అయితే వచ్చేసారు. ఇంక ఇక్కడ అయితే చెప్పాను కదా రిసెప్షన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి టైం లేక ఇంకా రిసెప్షన్ చేయలేదు. ఇంకా పెళ్లి కొడుకులు అయితే ఇంకా పూజ అయితే జరుగుతుంది, పెళ్లి కొడుకు పూజ చేస్తున్నారు, గౌరీ పూజ అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి మా మామయ్య నన్ను పిలిచి నా వాచ్ని వీడియో తీ, నన్ను వీడియో తీ అని చెప్పి అంటున్నాడు. అందుకని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. ఇంక ఈ వాచ్ని పట్టుకొని అయితే మా మామయ్య 2 డేస్ ఇంకా అది పట్టుకొని ఇంకా దాన్నే చూస్తా కూర్చున్నాడు అనమాట. ఆయనకు బాగా నచ్చిందంట. ఇంకా సో ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకు పూజ అయితే చేయిస్తారు కదా, గౌరీ పూజ, ఇంకా అక్కడ అయితే జరుగుతుంది. హలో ఓం సహస్రశీర్షాః పురుషः
सहस्राक्षाः सहस्रवान् स भूमिं विश्वतो भूत्वा अद्य तिष्ठत्तदां गुरुं पुरुष एवेदगं सर्वं यद्भूतं। ఇంకా పెళ్లి కొడుకుది గౌరీ పూజ అయిపోగానే పెళ్లి కూతురుని కూడా తీసుకురమ్మన్నారు. సో అప్పుడైతే పెళ్లి కూతురుని కూడా తీసుకెళ్లి పూజ అయితే చేయించాము. అప్పుడు ఎవరు వీడియో అయితే తీయలేదు, సో అందుకని అదేం లేదు. తర్వాత ఇంకా పెళ్లి కూతురుది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టేసిన తర్వాత పూజ జరుగుతుంది కదా, ఈ లోపు నేను రెడీ అయ్యి వచ్చేద్దాము అని చెప్పేసి నేను రెడీ అవటానికి అయితే వెళ్ళాను. నేను రెడీ అవుతున్నప్పుడు ఆల్రెడీ జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. నేను జీలకర్ర బెల్లం పెట్టేసప్పుడు అయితే నేనైతే లేను. ఇంకా తర్వాత గోపి అక్షింతలు వేద్దాం అని చెప్తే ఇంకా అప్పుడైతే వచ్చాను. ఇంకా మ్యాక్సిమం ఇంకా 1 by 1 అయితే అక్షింతలు అయితే వేస్తారు కదా జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత. ఇంకా సో అదైతే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ అయితే మొత్తం ఇంకా జీలకర్ర బెల్లం ఇదంతా పెట్టేసి అందరు అక్షింతలు వేసిన తర్వాత అయితే ఇక్కడ ఫోటోషూట్ అయితే చేస్తున్నారు ఇద్దరిని. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఫోటోషూట్ అయితే జరుగుతుంది, అంటే ఫొటోస్ అయితే తీస్తున్నారు. యాక్చువల్గా నేను జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు లేను కదా, కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి, ఆ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా జీలకర్ర బెల్లం అదంతా పెట్టేయడం అయిపోయిన తర్వాత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే ఇంకా తలంబ్రాల బట్టలు అయితే పెడుతున్నారు. అమ్మాయికి అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళు, అబ్బాయికి ఏమో అమ్మాయి తరపున వాళ్ళు పెడతారు కదా, సో అదైతే జరుగుతుంది ఇక్కడ. ఇంకా సో ఈ బట్టలు అయితే పెడుతున్నారు. ఇంక ఇవి పెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ కొన్ని ఫొటోస్ అవి అయితే జరిగినవి. నేనైతే ఇంకా వెళ్ళి నేనైతే పెళ్ళికి ఇలా రెడీ అయ్యాను. నేను సెల్ఫ్గానే రెడీ అయ్యాను. శారీ డ్రేపింగ్, మేకప్, హెయిర్ స్టైల్ అంతా నేను నా ఓన్గానే వేసుకున్నాను. నా లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నా లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నా హెయిర్ స్టైల్ కానీ శారీ డ్రేపింగ్ ఆర్ మేకప్ ఫుల్గా సాటిస్ఫై అయ్యాను, చాలా బాగా అనిపించింది. అది కాక ఇది చాలా స్పీడ్గా చేసుకున్నాను అనమాట. ఈ ఆ పూజ చేసే మధ్యలో వెళ్ళేసి ఇంకా త్వరగా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను. నేను ముందే శారీ డ్రేప్ చేసుకుని ఉన్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోయింది. నా మేకప్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫై. ఇంకా సో అయితే కొన్ని వీడియోస్, ఫొటోస్ అవన్నీ అయితే దిగేశాను. సో అక్కడ మిర్రర్లో నుంచి నాది పూల జడ అదైతే కనిపిస్తుంది కదా, సో అలా తీసుకుంటున్నప్పుడు నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. చాలా అంటే పిక్స్ కానీ నా లుక్ వైజ్ అదంతా అయితే చాలా బాగుంది. చాలా మంది కూడా బాగుందని అయితే చెప్పారు. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఈ శారీ వచ్చేసి నాది మ్యారేజ్ శారీ అనమాట. అంటే వ్రతం అప్పుడు తీసుకున్నాను ఈ శారీ, వ్రతంకి వేసుకుందామని. ఇంకా మ్యాక్సిమం పెళ్లిలో వేసుకున్నాయని నా మ్యారేజ్ శారీస్ని ఇవన్నీ. నేను స్పెషల్గా అయితే ఏం తీసుకోలేదు. ఇది వచ్చేసి నా వ్రతం శారీ. నేను ముందు రెడ్ శారీ వచ్చేసి నా మ్యారేజ్ శారీ అనమాట. అంతేగాని నేను స్పెషల్గా అయితే ఏం తీసుకోలేదు. ఇంకా మా మామయ్యతో కూడా కొన్ని పిక్స్ అయితే దిగాను. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టార్టింగ్లోనే ఇట్లా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే ఎంట్రన్స్ అయితే వచ్చే అప్పుడు ఇలా చేస్తారు కదా, సో వీళ్ళు సపరేట్గా వచ్చారు కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత అయితే ఆ ప్రోగ్రామ్ అయితే చేశారు. యాక్చువల్గా అప్పటికి లేట్ అయిపోయింది, అప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయినట్లుంది. ఇంకా అప్పటికి వద్దంటున్నా కానీ ఫోటోగ్రాఫర్ అయితే కంపల్సరీ చేయాలని చెప్పి తీసుకొచ్చి అయితే ఇంకా ఫొటోస్, వీడియోస్ అవన్నీ అయితే తీయించారు. సో అది కూడా ఉంది కదా ఆల్రెడీ, అది మిస్ చేయటం ఎందుకు అనే వేలో అయితే ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఫొటోస్ అవి తీస్తున్నారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని జరుగున్న తర్వాత మా చేత అయితే కోలాటం కూడా వేపించారు. అంటే ఓ కోలాటం వేయడానికి ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. ఇంకా తనే చూపిస్తుంటే మనం చూసి వేసాము. ఇంకా అలా కంటిన్యూగా పెడుతున్నాను, చూడండి.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే రమ్మని చెప్పారు. ఆల్రెడీ ఆపోజిట్ ఒక పర్సన్ అయితే చూయిస్తున్నాడు ఇలా వేయాలి అని చెప్పి. ఇంకా ఆయన చూసి మనం కాపీ కొట్టేసి వేసేయటమే. అటు సైడ్ పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికొడుకు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ పెళ్ళికూతురు వైపు కొంతమంది, ఇంకెవరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ రమ్మన్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మాక్సిమం అయితే వేశారు. సో చెప్పాను కదా, ఈ పర్సన్ అయితే చూపిస్తున్నాడు. సో ఇంకా ఆయన చూసి మనం కాపీ చేసి చూసి వేసేయటమే. ఇంకా తర్వాత కొన్ని పోజెస్ అయితే పెట్టించారు, అంటే పిక్స్ వీడియోస్ అవి తీయటం కోసం అయితే. ఇంకా సో అలా జరిగింది. అలా జరుగుతూ ఉండగా అయితే మ్యాక్సిమం అప్పటికి టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని కూడా కిందకి దిగండి, మీరు కూడా వాళ్ళతో కూడా వేపిద్దామని చెప్పి అనుకున్నారు డాన్స్. కాకపోతే వాళ్ళు వేయనని చెప్పారు. సో ఇంకా అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఏమైపోయిందంటే ఇంకా అప్పుడే ఇవి తీస్తుండగా అప్పటికి మ్యాక్సిమం ఎక్కువ టైం కూడా వేయలేదు. ఐ థింక్ 5 minutes బిలోనే చేశారు. ఒక 5 minutes అయినట్లుంది తీసుకొచ్చి. ఇంకా అది రాగానే అప్పటికి పంతులు గారు వచ్చేసి ఇదంతా వద్దు, ఆల్రెడీ టైం అయిపోతుంది, మళ్ళీ తాళి కట్టించాలి, అదంతా లేట్ అయిపోతుంది అని చెప్పేసి పంతులు గారు వచ్చేసి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా మేము చాలా తక్కువ వేసాము. ఐ థింక్ 5 minutes బిలోనే వేసాము. కొంచెం ఇంకా ముందే అయితే టైం ఉంటే బాగుండేది, కొంచెం వేయటానికి అయితే అనిపించింది నాకైతే. అంత ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు కొంచెం సేపు వేస్తే బాగుండేది అనిపించింది. సో ఇంకా అలా అయిపోయింగానే ఇంకా పంతులు గారు తీసుకెళ్ళిపోయింగానే తలంబ్రాలు శారీస్ అయితే చేంజ్ చేసేసారు. ఇంకా నేను కంటిన్యూగా పెడుతున్నా, చూడండి. వాళ్ళైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు. సో నేనైతే కొంచెం ఈ అక్కతో అయితే సెల్ఫీ వీడియో తీసుకున్నాను. రాజీ అక్క కూడా నాకు బాగా క్లోజ్ అయ్యింది. సో ఇంకా దీని వచ్చేసి ఇంకా దీంతో వీడియో తీసుకున్నాను. యాక్చువల్గా ఊర్లో కూడా కొంతమందికి చెప్పారు, ఊర్లో ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా ఒక 4 members అయితే వచ్చారు. ఇంకా వాళ్ళని అయితే హాయ్ చెప్పిస్తున్నాను. ఇంకా ప్రకృతి అమ్మ ఆంటీ, ఇంకా ఇంట్లో ఇంకా మా అమ్మ, ఈ అక్క, వీళ్ళందరూ, మా మమ్మీ, ఇంకొక 4 members అయితే వచ్చారు. ఇంకా వాళ్ళని అయితే వీడియో తీస్తున్నా, హాయ్ చెప్పమని చెప్తున్నాను. ఇంకా వాళ్ళైతే 1 by 1 అయితే హాయ్ అయితే చెప్తున్నారు.
అయితే అమ్మ కూడా వచ్చింది కదా, ఇంకా అమ్మతో కూడా చాలా వీడియోస్ ఫొటోస్ అవన్నీ అయితే తీసేసుకున్నాను. ఐ లవ్ మై మామ్ అనమాట. ఇంకా సో అందుకే చాలా అయితే తీసుకున్నాయి. ఇంకా మేము ఇలా వీడియో తీసుకునేటప్పుడు సిరి కూడా వచ్చింది, ఇంకా సిరిని కూడా యాడ్ చేసుకొని ఇంకా వీడియోస్ అయితే తీసాను. ఇంకా యాక్చువల్గా ఏమైందంటే మేము తలంబ్రాల శారీ వీళ్ళు చేంజ్ చేసుకున్న తర్వాత అయితే యాక్చువల్గా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అనమాట. ఇద్దరిది తలంబ్రాల శారీ అండ్ డ్రెస్ అయితే ఇలా ఉన్నారు. సో గోపి అన్నాడు ఇప్పటికే 12:30 అయినట్లుంది, మనం తినేసి వద్దాము ఈలోపు అని చెప్పి మేము తినడానికి అయితే వెళ్ళాము. మేము తినడానికి వెళ్ళినప్పుడు అయితే పెళ్ళి అయితే అయిపోయింది, ఇంకా తాళి కూడా కట్టేశారు. యాక్చువల్గా నేను నిజం చెప్పాలంటే పెళ్ళి ఏం చూడలేదు. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడేమో నేను రెడీ అవటానికి వెళ్ళాను. ఇంకా రెడీ అయి వచ్చిన తర్వాత అయితే అక్షింతలు అట్లా వేసాము. తర్వాత ఈ పెళ్లిలో ఆయన మొత్తం చూద్దాం అనుకునే లోపు గోపి తిందామని చెప్పి కిందకి తీసుకెళ్ళాడు. మేము తినేసి వచ్చేసరికి తాళి కట్టడం అయిపోయింది, తలంబ్రాలు అవన్నీ పోసుకోవటం కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఫైనల్లో ఉన్నారు, ఇంకా అప్పుడైతే వచ్చాము. ఇంకా ఫైనల్లో వచ్చిన తర్వాత అయితే ఇంకా రింగ్స్ ఆట అవన్నీ ఆడతారు కదా, సో ఇంక అప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి కాకపోతే వీడియోస్ ఏం తీయలేదు అప్పటికి. ఇద్దరికి కంగ్రాచ్యులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి న్యూ కపుల్స్ అయితే బ్లెస్ చేసేయండి. Maybe. చెప్పు. మా హాయ్ గైస్, నాకు వెళ్తే 2 కళ్ళు గైస్. ఫస్ట్ 1 సెకండ్ ఉండండి. ఇంకా కొన్ని సెల్ఫీ వీడియోస్ అవన్నీ అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా రింగ్స్ ఆట ఆడిస్తారు కదా, 3 times పెళ్లి కూతురే తీసుకుంది, పెళ్లి కూతురే విన్ అయింది అనమాట. అక్కడ పంతులు గారు కూడా కామెడీగా ఫన్ వేలో అయితే చెప్పారు. తర్వాత మొత్తం అయిపోయింది, ఇంకా వాళ్ళు ఫుడ్ కూడా తినేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ పిక్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మా మామయ్య వచ్చి నేను ఆ వీడియో తీస్తుంటే ఇట్లా తల కథ కట్టుకొని నన్ను వీడియోస్ తీ ఫొటోస్ తీ, నన్ను నుంచోమంటావా కూర్చోమంటావా అని చెప్పి అంటున్నాడు. సరే కూర్చో వీడియో తీస్తా అని చెప్పి తీస్తున్నాను. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళందరూ వచ్చారు కదా, ఇంకా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగేసాము 1 by 1. ఇంకా అట్లా కొన్ని పిక్స్ అయితే దిగారు. మ్యాక్సిమం వచ్చేసి ఇలా జరిగింది అనమాట. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది, ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళి తిన్నప్పుడు అయితే ఇంకా టేస్ట్ అవన్నీ అయితే చాలా బాగుంది. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఇంకా రాజీ అక్క వాళ్ళే ఇంకా మేనమామ కదా, సో ఇంక ఇట్లా మెట్టెలు అవన్నీ అయితే ఇంకా రాజీ అక్క వాళ్ళే తీసుకొచ్చారు. తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రం అవన్నీ అయితే చూపించారు. సో నేను ఆ వీడియోస్ ఏం తీయలేదు కాబట్టి ఫోటో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఫ్యామిలీ పిక్స్ అయితే తీసి, ఇదంతా పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వీళ్ళంతా నాకంత రిలేషన్ అయితే ఎవరో ఏంటి అని తెలీదు. సో అయితే కొంచెం అలా వీడియో తీస్తాను. తర్వాత మేము కూడా ఒక ఫొటోస్ అయితే దిగేసాము. అలా అయ్యింది అనమాట. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించినాయి, 1 by 1 అయితే నేను వీడియోస్ పెట్టాను కదా, మీకు ఎలా అనిపించినాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.